శ్రవణం ఎవరండి? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి భాగవతం శ్రద్ధగా వినడం ద్వారా భగవంతుని పొందారు. కీర్తనం చైతన్య మహాప్రభువే స్వయంగా వచ్చి హరినామ సంకీర్తనం చేస్తున్నారు. ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో, భగవంతుని లీలలు కీర్తనం చేస్తారో ఇక్కడ సుఖదేవ స్వామి కీర్తిస్తున్నారు. ఆ విధంగా ఎవరైతే కీర్తనం చేస్తారో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే కీర్తన చేయడం ద్వారా సులభంగా మనం భావ సాక్షాత్కారం పొందవచ్చు అన్నమాట. భగవంతుని పొందవచ్చు, భగవద్ధామం వెళ్ళవచ్చు చాలా సులభంగా. ఏమైనా కష్టం ఉందండి ఎవరికైనా? ఏం కష్టం లేదు, ప్రతి ఒక్కరూ పలకచ్చు హరినామం. ఇక్కడ భగవంతుని స్మరించుకుంటున్నారు. ప్రహ్లాద్ మహారాజు తన స్నేహితులందరికీ భగవంతుని లీలలు, భగవంతుని నామము వాళ్ళకు చెప్తూ ఆయన స్మరించుకుంటున్నారు. ఇక్కడ హనుమంతుడు దాసభక్తి. హనుమంతుడు ఎలా అండి? భగవంతుని యొక్క సేవకు సదా సిద్ధమై ఉంటారు దాసునిగా. ఇక్కడ అర్చనం, భగవంతుని అర్చించడం ద్వారా, భగవంతునికి వందనం చేయడం ద్వారా. కుంతి మహారాణి భగవంతుని వందనం చేస్తున్నారు, అక్రూరుడు వందనం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు వందనం చేయడం ద్వారానే భగవంతుని పొందారు. ఇక్కడ సాఖ్యభక్తి, గోప బాలకులందరూ చూడండి, అర్జునుడు వీళ్ళందరూ సాఖ్యభక్తికి వస్తారండి. గోప బాలకులు అందరూ సాఖ్యభక్తి చేస్తున్నారు, ఆయనకు సేవ చేస్తున్నారు. ఇక్కడ బలి చక్రవర్తి చూడండి, బలి చక్రవర్తి సమస్తం భగవంతుని సమర్పించారు. ఆయన గురువు అంటే నామమాత్ర గురువు శుక్రాచార్యుడు ఇవ్వద్దు, అక్కడ వచ్చింది విష్ణువు, ఆయన మొత్తం సమస్తం నిన్ను తీసుకుంటాడు నీతో సహా, నీ ప్రాణంతో సహా అన్నా కూడా అవును, సమస్తం సమర్పించవలసింది విష్ణువుకే. విష్ణువుకు దానం ఇవ్వడం కంటే నాకు గొప్ప సేవా భాగ్యం ఇంకేముంది. అందరినీ పోషించే విష్ణువు నా దగ్గరికి చేయి చాపొచ్చారు, నా చేయి పైన ఉంటుంది. సమస్తాన్ని పోషించే విష్ణువే నాకు చేయి చాపొచ్చినప్పుడు నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? విష్ణువుకు సర్వం సమర్పిస్తానని బలి చక్రవర్తి సర్వం సమర్పిస్తారు. భగవంతుడు ఎంతో సంతోషిస్తారు ఆయన సేవకు. ఆయన తనకు భక్తులు, ప్రియమైన భక్తునిగా స్వీకరిస్తారు అనమాట. ఈ విధంగా నవవిధ భక్తి మార్గాల్లో మనము 1, 2, 3 లేదా అన్నిటినీ మనం వీలైనంత వరకు మనం ఆచరించవచ్చు అనమాట. ఈ విధంగా మనం సులభంగా భగవంతుని పొందవచ్చు.